అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సెర్ప్ ఎస్హెచ్జి యాప్లో వివోఏ ఎస్హెచ్జి జియో ఫెన్సింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు ఎస్హెచ్జి సెర్ప్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ప్రజెంట్ వెర్షన్ 4.2 తెలుగులో పైన చూడండి, తెలుగు అనే ఆప్షన్ తెలుగు పెట్టుకోండి. వివోఏ డిజిగ్నేషన్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత చూడండి, కిందన ఇక్కడ ఉంది ఆఫీస్ జియో ఫెన్సింగ్ అనే ఆప్షన్ ఉంది, ఐకాన్ చూడండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే గ్రామ సంఘం సెలెక్ట్ చేయమంటుంది, స్వయం సహాయ సంఘాలు సెలెక్ట్ చేయమంటుంది. మనము గ్రామ సంఘం సెలెక్ట్ చేసాము. చేసిన తర్వాత స్వయం సహాయక సంఘం సెలెక్ట్ చేయమంటుంది. ఒక సంఘాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సంఘాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్హెచ్జి ఐడి వస్తుంది, అదేవిధంగా ఎస్హెచ్జి పేరు కూడా వస్తుంది. ఇలా మనం వివోలో గ్రామ సంఘంలో ఎన్నైతే సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకి కూడా మరి మనము ఆఫీస్ ఫీల్డ్ జియో ఫెన్సింగ్ అనేది చేయాలి. ఇప్పుడు దీని మీద చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది. ఈ జియో క్యాప్చరింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ అడుగుతుంది చూడండి, ప్రారంభించండి అన్న మీద క్లిక్ చేయండి. ప్రారంభించాము. ప్రారంభించిన తర్వాత చూడండి, మనం ఎక్కడైతే లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది, హౌస్లో కూడా తో సహా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏరియా కొనసాగించండి అన్న తర్వాత ఇది ఇలా పైకి లేపుకుంటాము. చూడండి, జియో ఫెన్సింగ్ చేయడానికి దయచేసి స్టార్ట్ పై క్లిక్ చేసి మ్యాప్లో కనిష్టంగా 6 మరియు గరిష్టంగా 10 పాయింట్లు గుర్తించండి అని అడుగుతుంది. పాయింట్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ప్రజెంట్ మనం ఎక్కడున్నాం అనేది ఇక్కడ రెడ్ మార్క్లో సింబల్ చూపిస్తుంది లొకేషన్లో. ఇది మనం ఇలా పైకి పెట్టుకుంటే ఇక్కడ ఒక 6 పాయింట్ల నుంచి 10 పాయింట్లు గుర్తించుకుంటుంది. మనం ఏం చేసి చూడండి, పాయింట్లు ఎలా గుర్తించాలో చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఒక పాయింట్ ఎలా క్లిక్ చేశాను, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేశాను. 3 పాయింట్లు అయినాయి, 2 ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను, ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను. ఎన్ని 4. చూడండి, ఒకవేళ ద్వారంగా కానీ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ అవుట్ చేశాను. చూడండి, 6 పాయింట్లు. ఇంకో పాయింట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను, ఇక్కడ ఒకటి క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ 6 పాయింట్ల నుంచి 10 పాయింట్ల దాకా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇది గ్రీన్లో రావాలి. ఇప్పుడు చూడండి, ఆగి ఆఫీస్ ఏరియాని చూపించని ఉంది. ఈ సెంటర్లో చూసారా, ఆగి ఆఫీస్ ఏరియాని చూపించిన దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ పాయింట్లు ఈ విధంగా వచ్చాయి. ఈ విధంగా వచ్చినటువంటి పాయింట్ని మనము దీన్ని సమర్పించినట్లుగానైతే డేటా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది నేను వీడియో చేయడానికి మాత్రమే ఈ విధంగా చూపించాను. ఒకవేళ ఇది నిజంగా పంపిస్తే ఇక్కడే ముఖ్యం భవిష్యత్తులో చేయాలి కాబట్టి ఇది అవ్వదు కాబట్టి వీడియో క్లోజ్ చేస్తాను. మీరు ఇక్కడ సమర్పించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన మరుక్షణం డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తులో ఆ సంఘము ఎంబుక్ కీపింగ్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఆ ప్లేస్లో మాత్రమే అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ టు ఆల్.